మిత్రులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు. వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు. పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. ఈరోజు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. పవిత్రమైనటువంటి పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు, అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. మిత్రులారా, అసలు ఒక్కొక్క అంశము, ఈ పరకామణి అంశం ఒక్కొక్కటి మనము లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకున్నారా, లేతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. మిత్రులారా, పూర్తిగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ, అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలన్నింటినీ అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరించారు. అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా, పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం. దేంట్లో మొదటి దొంగలించిన తర్వాత అదొక అంశం. అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్. మిత్రులారా, నేను కూడా దాదాపు టీటీడీలో గత 2 సంవత్సరాల 2015 నుంచి 17 వరకు ధర్మకర్తల మండలి సభ్యుడిగా స్వామివారి సేవలో నేను అక్కడ ఉండడం జరిగింది. తిరిగి ఇప్పుడు ఒక 10 నెలలు స్వామివారి సేవలో ఉన్నా. ఇలాంటి రెజల్యూషను నా భూతో నా భవిష్యత్. ఏ బుద్ధున్నవాడు కూడా, ఇంకా నేను గట్టిగా మాట్లాడకూడదు, కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రతిపాదనని బోర్డులో పెట్టరు. మిత్రులారా, ఎంత బాధగా ఉందంటే ఇది చదువుతా అంటే. దీనిలో ఏముంది తెలుసా? ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆస్తులు స్వామివారి పేరుతో ఇవ్వాలనుకుంటే ఎండోమెంట్ రూల్ ఏం చెప్తా ఉందంటే మిత్రులారా, యాజ్ పర్ రూల్ 159/2 to 160 of chapter 11 issued in GOMS 311 Revenue Endowment Tax Department dated on 9/4/1990, publication notices has to be given in daily newspaper duly calling for objections and suggestions. నిబంధనలు ఉన్నది, ఎండోమెంట్ నిబంధన ఇది. ఏదన్నా మన ఆస్తులు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏం జరిగిందంటే, రెజల్యూషన్ నెంబర్ 159, ఐటెం నెంబర్ 159, బోర్డ్ మీటింగు 19/6/2023. మిత్రులారా, రెజల్యూషన్ నెంబర్ 159లో డేటెడ్ 19/6/2023లో ఫైల్ నెంబర్ TTD 47021, డిపార్ట్మెంట్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ సెల్, సబ్జెక్టు శ్రీ సివి రమకుమార్ అండ్ శ్రీమతి సివిఆర్ రమ్య, both residing at Tirupati, have together donated certain immovable properties in favor of Sri Venkateswara Swami Varu TTD through 7 gift deeds. Acceptance of the donated immovable properties matter place it before the TTD board for taking a decision regarding. అంటే ఈ పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు స్వామివారికి ఆస్తులు రాయిస్తున్నారు, దాని మీద బోర్డు ముందు పెడుతున్నామన్నారు. బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా? మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా? దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సజెషన్స్ ఉంటే తీసుకోవాలా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, బోర్డులో సెకండ్ పేజ్ చదువుతా మిత్రులారా. నేను ఎందుకు అంత పెద్ద మాట అన్నా అంటే, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఊరు ఇలాంటిది పెట్టరని. ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్, అంటే ఈ కేసులో publication of notices in daily newspaper duly calling for objections, suggestions from the public was not called due to time constraints. మేము పిలవలేదు,
మాకు సమయం లేదంట. దేనికి సమయం లేదయ్యా? దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడు నుండి ధర్మకర్తల మండలిని. స్వామివారి అప్పుల్లో ఉన్నారా? ఈ 14 కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా? 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్న ధార్మిక క్షేత్రం అది. ఎందుకు టైం కన్స్టెంట్స్, సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్లో? దీంట్లోనే మతలబు ఉంది. ఒకవేళ మీరు తొందరగా కానీ నిర్ణయం తీసుకోకపోతే రవికుమార్ ఏమైనా మనసు మార్చుకునేసి ఆ 40 కోట్లతో పాటు మిగతా 100 కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడు, మీకు ఏమైనా భయం ఉందా? ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? అది కూడా మిత్రులారా, రవికుమారు లెటర్ ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానంకి 19/5/23. ఇది మనమేమి అన్ని ఆన్ పేపర్ మాట్లాడుతున్నాం. 19/5/2023లో రవికుమారు నాకున్నటువంటి ఆస్తుల్ని స్వామివారి పేరుతో బదలాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి టీటీడీకి లెటర్ రాశాడు. 19/5 బోర్డు మీటింగ్ జరిగింది ఎప్పుడయ్యా? 18/6. 4 రోజుల సమయం ఉంది. 4 రోజుల సమయం ఉంది. మీరు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు అంత తొందరపాటు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి, ఎంత ఆస్తులు రాసుకోవడానికి? ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ కాదా? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు, మేము చాలా మంచి పని చేసాం, 40 కోట్లు స్వామివారికి రాయిస్తే మమ్మల్ని మాట్లాడుతున్నారు. 40 కోట్లు కదా, సరే, మిగతా కథ ఎక్కడా? సార్ రాసుకునే హక్కే మీకు లేదే. ఎవరన్నా డొనేట్ చేస్తే రాసుకోవచ్చు, కానీ దొంగలించిన వాడి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి వాడి దగ్గర ఆస్తులు ఏంది రాసుకునేది? మీరే ఎఫ్ఐఆర్లో 72,000 రూపాయలని రాశారు మిత్రులారా. ఎఫ్ఐఆర్లో 72,000 రూపాయలు దొంగతనం చేస్తే రవికుమార్ పట్టుబడారని రాశారు. 14 కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ దీంట్లో మిత్రులారా. రిజిస్టర్ వాల్యూ దీంట్లో ఎంత ఉందంటే 14,43,22,000 మిత్రులారా. 14,43,22,000 దొంగలించిన వాడి దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు? పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది. వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ నిర్ణయం వెనక ఎవరుండి నడిపించారో, తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అదొక హోదా కాదు, బాధ్యత. స్వామివారి ఆస్తులకి బాధ్యతగా మనం వివరించాలి. ఇలా నిస్సిగ్గుగా స్వామివారి ఆస్తులు దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు. ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం. అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. నేను తల నరుక్కుంటాను, 1000 సార్లు నరుక్కుంటాను, ఏంది నరుక్కునేది? మీరు ఆ రోజు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్లో మీరు కూడా సైన్ చేశారు కరుణాకర్ రెడ్డి గారు. ఈ పరకామణి అంశంలో ఆస్తుల విషయంలో నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు కదా, మీరు కూడా దీంట్లో సైన్ చేశారు. మీరు సుబ్బారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు, వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదించుంటే అంశం ఇది. ఎంత దారుణం! పరకామణి అంశంలో ఒక్కొక్క విషయం లోతుగా పరిశీలిస్తుంటే నివ్వెరపోతున్నారు. నిన్న డీజీ గారితో నేను ఉదయం కలవడం జరిగింది, రవిశంకర్ అయ్యర్ గారితో, డీజీ సిఐడి గారితో. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అంశం వారికి చెప్తుంటే అసలు టీటీడీ ధార్మిక క్షేత్రంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివ్వెరపోయారంటే ఏ విధంగా వీళ్ళు పూర్తిగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ని టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987ని వైలేట్ చేశారు, ఎండోమెంట్ రూల్స్ని వైలేట్ చేశారు. ఇదేమన్నా మీ సొంత ఎస్టేట్ అనుకున్నాడా? ఇష్టానుసారంగా ఆస్తులు రాసుకునేదానికి అదేమిటి ఇడుపుల పాయల ఎస్టేట్ అనుకున్నారా? భక్తుల సంపద ఇది, భగవంతుడి ఆస్తి ఇది. భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో నడుస్తున్న దేవస్థానం. అలాంటి దేవస్థానంలో మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు మా ఎన్డీఏ కూటమి మీద, మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద రాబో రోజుల్లో ఈ బోర్డు నిర్ణయం మీద కూడా
రాబో బోర్డులో మేము చర్చిస్తాం. దీంట్లో సంబంధం ఉన్న వారు అందరి మీద శాఖాపరంగా లీగల్గా మా లీగల్ టీంతో టీటీడీ లీగల్ టీంతో మాట్లాడుతున్నాం. దీన్ని వీరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో టీటీడీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి టీటీడీ లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత వారి మీద గట్టి చర్యలు తీసుకోబోతున్నాం.